చైనా జనాభా సంక్షోభం మరింత తీవ్రమైంది. ఈ సమస్యను అధిగమించేందుకు డ్రాగన్ దేశం నానా తంటాలు పడుతోంది. 1979లో చైనా ప్రభుత్వం జనాభా పెరుగుదలను అరికట్టేందుకు వన్ చైల్డ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం దంపతులు ఒకే బిడ్డను కనాలని ఆంక్షలు విధించింది. రెండో బిడ్డను కనడం అంటే కఠిన శిక్షలు, భారీ జరిమానాలు, కొన్ని సందర్భాలలో ఉద్యోగ నష్టం కూడా ఎదుర్కోవాల్సి వచ్చేది. ఈ విధానం వల్ల చైనా జనాభా నియంత్రణలో గణనీయమైన ఫలితాలను సాధించినప్పటికీ దీని దీర్ఘకాలిక పరిణామాలు ఇప్పుడు ఆ దేశాన్ని కష్టాల్లోకి నెట్టాయి. గతంలో జనాభాను తగ్గించుకోవడానికి కఠిన చర్యలు తీసుకున్న చైనా ఇప్పుడు జనాభా తగ్గిపోతుండటంతో ఆందోళన చెందుతోంది. ఒక బిడ్డ విధానం వల్ల జననాల రేటు గణనీయంగా తగ్గిపోయింది. దీనికి తోడు వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. యువత శాతం తగ్గడం వల్ల ఆర్థిక వ్యవస్థకు కావాల్సిన కార్మిక శక్తి కొరత ఏర్పడుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి చైనా ప్రభుత్వం జనాభాను పెంచేందుకు గత 10 ఏళ్లుగా ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే 2015లో చైనా ఒక బిడ్డ విధానాన్ని సడలించి 2 బిడ్డలను కనేందుకు అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత 2021లో నుంచి 3 బిడ్డలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ మార్పులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఎందుకంటే ఆధునిక జీవనశైలి, ఆర్థిక ఒత్తిళ్లు, ఉద్యోగ ఒడిదుడుకులు, గృహ నిర్మాణ ఖర్చులు వంటి కారణాల వల్ల యువ జంటలు ఎక్కువ మంది బిడ్డలను కనడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలోనే చైనాలోని హూహుట్, టియన్మెన్ వంటి నగరాల్లో 3 అంతకంటే ఎక్కువ సంతానం ఉన్న కుటుంబాలకు లక్షల నగదు, ఇతర ప్రోత్సాహకాలు అందించే పథకాలు ఇప్పటికే అమలవుతున్నాయి. చైనాలోని పలు స్థానిక ప్రభుత్వాలు దంపతులకు నగదు, గృహ వసతి వంటి అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఇన్నర్ మంగోలియాలోని హోహోడ్ నగరం తొలి సంతానానికి 10,000 యువాన్ల నగదు ఇచ్చే పథకాన్ని అమలు చేస్తోంది. రెండో బిడ్డకు 50,000 యువాన్లు అంటే భారత కరెన్సీలో 6 లక్షలు, మూడో బిడ్డకు 1,00,000 యువాన్లు అంటే 12 లక్షలు అందిస్తోంది. అదనంగా మెడికల్ ఇన్సూరెన్స్, ఫ్రీ హెల్త్ చెకప్తో పాటు ఏడాది పాటు ఉచితంగా ఓ కప్పు పాలు కూడా అందించే కార్యక్రమాన్ని ఈ ఏడాది మార్చి 1 నుంచి అమలు చేస్తోంది. తాజాగా అక్కడి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా యోచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పుట్టే ప్రతి శిశువుకు ఏటా 3,600 యువాన్లు, దాదాపు 43,000 చొప్పున 3 ఏళ్ల పాటు ఆ శిశువు తల్లిదండ్రులకు ఇచ్చే పథకంపై కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ ఏడాది జనవరి 1వ తేదీన ఆ తర్వాత పుట్టిన శిశువులకు దీనిని వర్తింపచేయనున్నట్లు పేర్కొన్నాయి. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాకు జనాభా సంక్షోభం తీవ్ర నష్టదాయక పరిణామం. ఇదే పరిస్థితి కొనసాగితే 2100 నాటికి చైనా జనాభా ఏకంగా 80 కోట్లకు పడిపోతుందని ఐక్యరాజ్య సమితి జనాభా అంచనాల విభాగం లెక్క కట్టింది.